కాంగ్రెస్ కి మీకు కాస్త బహుశా ఇంకా సంతోషాన్ని కలిగించే అంశమే రిజల్ట్ బ్రేకింగ్ అండ్ నాదో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు వాటి స్క్రీన్ మీద 9వ రౌండ్ లో కూడా నవీన్ కు 2117 ఓట్ల ఆధిక్యం కొనసాగుతోంది. ఇటు 9 రౌండ్లు పూర్తయ్యేసరికి 23,612 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్. విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. 9వ రౌండ్ పూర్తయింది. 9వ రౌండ్ పూర్తయ్యేసరికి 23,612 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 9వ రౌండ్ లో కూడా కాంగ్రెస్ జోరుని కొనసాగించింది. మిగిలింది ఇంకొక రౌండ్ మాత్రమే. 2117 ఓట్ల ఆధిక్యం. ఇంట్రెస్టింగ్. బహుశా ఐ థింక్ సెకండ్ రౌండ్ లో అనుకుంటా 1000 పైచిలకు తర్వాత అది చాలా పెరుగుతూనే ఉంది. అండ్ 9వ రౌండ్ లో ఏకంగా 2117. గత రౌండ్ లో కూడా చూసాం 3000 పైచిలకు. సో ఇక్కడ క్లియర్ కట్ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ వెళ్తోంది. సో నేరుగా ఇంద్రశోభన్ గారి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఇంద్రశోభన్ గారు, దాదాపుగా 23 అంటే మీరు అనుకుంటున్నా 30 టచ్ అవుతుంది అనుకుంటున్నారా? అంత వస్తుంది అనుకుంటున్నారా? 25, 24 దగ్గర ఆగే అవకాశం ఉందా? అంటే ఇప్పుడు ఇంకా రౌండ్స్ మనకు ఉన్నాయి. ఇప్పుడు 9వ రౌండ్లోనే ఉన్నాం కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ 25 అని మేము ముందే ఎక్స్పెక్ట్ చేసాము. 25 మార్క్ అనేది దాటుతుందనేది మనకు అనిపిస్తున్నటువంటి ఫిగర్ దాని ప్రకారంగా. సో ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే 2009లో కాంగ్రెస్ పార్టీ 39.8% ఓట్ బ్యాంక్ తీసుకుంది. ఆ రోజు టీడీపీ మాకు ప్రతిపక్షంగా ఉంది, అది 20.5% తీసుకుంది. 2014లో కాంగ్రెస్ 25.2 తీసుకుంటే టీడీపీ క్యాండిడేట్ మాగంటి గెలిచాడు. ఆ రోజు 30.8% ఓటు ఉంది. 2018లో 34% కాంగ్రెస్ ఉంటే బీఆర్ఎస్ ఫస్ట్ టైం అధికారంలోకి వచ్చినాడు తెలంగాణ వచ్చినాక 44.3%. ఆ రోజు ఎంఐఎంతో అలయన్స్లో ఉన్నటువంటి పర్సెంట్. ఆ రోజు బీజేపీకి 12% ఉంది. సో దెన్ 2023కి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ 35% ఓట్ షేర్ తీసుకుంది. 35% కాంగ్రెస్ జస్ట్ అంటే అజారుద్దీన్ గారు ఓడిపోవడానికి అది. అట్లాగే బీఆర్ఎస్ పార్టీ 80,000 మాగంటి గారు గెలిచినాడు. 80,508 అంటే 43.94% ఓట్ బ్యాంక్ తీసుకుంది. సో బీజేపీ 14%, 25,000 లీడ్ తీసుకుంది. సో ఇవాళ మనం ఆ ఫిగర్ ఇప్పుడు వచ్చిన ఫిగర్ మనం చూసినట్లయితే ఇవాళ నవీన్ యాదవ్ 1,00,000కి రీచ్ కాబోతున్నారు అనేది మనకు కనబడుతున్నది. సో ఇక్కడ మాగంటి సుంతకి 70,000, వాళ్ళకి అంతకుముందు 80, ఇక్కడ 70,000, 10,000కి నియర్గా ఉంది అని చెప్పుకోనుకున్నా కూడా బీజేపీ 25,000 ఓట్ బ్యాంక్లో ఇప్పటి వరకు 11,000లోనే ఉంది. సో అందుకేనా మేము ముందే చెప్పాము ఎలక్షన్ల ముందు బీజేపీ అస్త్ర సన్యాసం చేస్తూ తన అవయవదానం చేస్తూ బీఆర్ఎస్ పార్టీకి తన ఓట్ బ్యాంక్ అంతా డైవర్ట్ చేసే పనిలో ఉంది. అందుకని ఈ పరిస్థితి ఉందని మేము చెప్పినాం. నిజంగానే బీజేపీ ఇంకా గట్టిగా పనిచేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ యొక్క ఓట్ అన్నది ఇంకా తగ్గిపోయి ఉండేది. ఆ 70,000 కూడా వచ్చి ఉండేది కాదు, తగ్గిపోయే పరిస్థితి ఉండేది. కానీ అది ఎక్కడా కూడా జరగలేదు. కాబట్టి ఇండైరెక్ట్గా బీఆర్ఎస్ బీజేపీ ఒకే లైన్లో ఉన్నాయని చెప్పేసి అందరు అనుకున్న దానికి ఇవాళ ప్రూవ్ చేసినట్టుగా మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఓవరాల్ గా మనం తీసుకున్నట్లయితే ఇవాళ కాంగ్రెస్ పార్టీ తన యొక్క మార్క్ని పీజేఆర్ మార్క్ ఏదైతే మేము పదే పదే మాట్లాడుతున్నామో ఇవాళ నా తమ్ముడు నవీన్ యాదవ్ రూపంలో అది రేపు జరగబోతుందని చెప్పడానికి నేను చాలా సంతోషపడుతున్నాను. మేము బోరబండలో పనిచేసాము. బోరబండలో లాస్ట్ ఎన్నిక రోజు కూడా ప్రతి ఒక్కరిని ఓటు వేయడం కోసము మాకు అక్కడ లోకల్లో క్యాడర్ పెద్దగా లేకపోయినప్పటికీ కూడా ఉన్నటువంటి వాళ్ళని పట్టుకొని ఓటు తీసుకొచ్చి వేయించేటువంటి ప్రయత్నం ప్రజలు కూడా నేను ఒకటి ఈ సందర్భంలో విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ఓటును వినియోగించుకొని మీ భవిష్యత్తును మీరు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉన్నది. బట్ ఓటు వేయకుండా ఇళ్లలో ఉండడం ద్వారా ఏం ఉపయోగం వస్తుందని అడుగుతున్నాం. పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు ఓటు వేస్తారని అందరూ మాట్లాడతారు. మరి జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పేదవాళ్ళని మనం మాట్లాడుతున్నాం. నేను వెళ్ళి మాట్లాడిన క్రమంలో కొంతమంది ఓటర్లు నాతో చెప్పింది ఏంటంటే కనుక ఎందుకు ఓటేయాలనే క్వశ్చన్కి సంబంధించి నాకు పర్సనల్గా మాట్లాడినప్పుడు ఏమన్నారంటే ఎవరు వచ్చినా మా సమస్య తీర్చట్లేదు, కాబట్టి మేము ఓటేసే లాభం. సో మేబీ అలాంటి వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం పార్టీలకు అతీతంగా అందరికీ ఉంది. బహుశా అది కూడా కారణం అయి ఉండొచ్చు. సో కంటిన్యూ చేద్దాం. ఇక్కడ సమస్యలకి పరిష్కారం ఎప్పుడు దొరుకుతుంది? సరి అయిన నాయకుడు నీకు దొరికినప్పుడు సమస్య పరిష్కారం దొరుకుతుంది. ఇప్పటి వరకు మీకు ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా పీజీఆర్ తర్వాత లోకల్ గా ఉన్న వాళ్ళు ఎవరు కూడా అక్కడే ఉండి అక్కడే పెరిగి పొద్దున్న లేస్తే తెల్లవారుజామున 4 గంటలకే తిరిగి ఉన్న నాయకుడు ఎవరు కూడా అక్కడ లేరు. మాగంటి గోపినాథ్ ఎన్నడు పొద్దున్న లేస్తే ఇళ్ల పొంటే ఎన్నడూ ఆయన తిరగలేదు. పీజీఆర్ తర్వాత అది జరగలేదు ఎక్కడ కూడా. సో ఇవాళ నవీన్ అక్కడే పుట్టి పెరిగి అక్కడ స్థితిగతులు తెలుసు, బతుకు తెలుసు, జీవితం తెలుసు, భవిష్యత్తు ఏంటో తెలిసినటువంటి ఒక ఐడియా ఉన్నటువంటి నాయకుడు యంగ్స్టర్ కి మీరు అవకాశం ఇస్తే డెఫినెట్ గా అవుతారని మేము ఇదే ప్రచారం చేశాం జనాల్లో. కాబట్టి అది బిలీవ్ చేశారు. సో ఇవాళ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ రావడం అన్నది ఆ యొక్క నియోజకవర్గ ప్రజల యొక్క అదృష్టం అని కూడా మేము చెప్పినాం. ఎందుకంటే అభివృద్ధి వైపుకు అడుగులు పడడానికి ఇది మీకు ఒక అవకాశం వచ్చింది. సో హైదరాబాద్ 10 సంవత్సరాల్లో కేసీఆర్ పాలనలో అస్తవ్యస్తం అయిపోయింది.
అయిపోయింది. కేటీఆర్ పట్టణ శాఖ మంత్రిగా ఉండి ఏమి చేయలేకపోయినారు కాబట్టి ఇది అవకాశంగా మీరు ఉపయోగించుకోండి అని మేము చెప్పినాం. సో ఇంకొకటి ఏంటంటే ముస్లిం మైనార్టీ ఓటుకు సంబంధించి బీఆర్ఎస్ వాళ్ళతోనే ఉన్నారని చాలా పెద్ద ప్రచారం చేశారు. ఒక టాపిక్ తీసుకుని మాట్లాడదాం. ఒకసారి విజయ్ గారి దగ్గరికి వెళ్ళిపోతే, విజయ్ గారు ఇక్కడ వాళ్ళు అంటుంది ఏంటంటే కనుక ఇంతవరకు బీసీ కావచ్చు లేకపోతే నవీన్ యాదవ్ అంశం ఇక్కడ తెర మీదకి వస్తుంది. సో నవీన్ యాదవ్ అనే వ్యక్తిని అక్కడ తెర మీదకి కాంగ్రెస్ తీసుకురావడం ద్వారా, అందుకని గతంలో కూడా మనం చూసాం నవీన్ యాదవ్ ఎంఐఎం నుంచి పోటీ చేసిన తనకంటే ఒక సొంత క్యాడర్ ఉంది, తనకంటే ఒక సొంత బలం ఉంది, అది కాంగ్రెస్కి ఎసెట్ అయింది అనే కోణంలో చూస్తారా? మీ విజయానికి నవీన్ యాదవ్ అనే ఫ్యాక్టర్ ఒకటి దెబ్బ కొట్టిందా? మీరు ఎలా చూస్తారు? యాక్చువల్లీ ఏంటంటే చిన్న శ్రీశైలం యాదవ్ గారు దాదాపు 40 ఏళ్ళ ప్రయాణంలో ఆయన వ్యక్తిగతాన్ని పక్కకు చేస్తే రాజకీయాల్లో నేను నిలబడాలి అనే ఏదైతే ఆకాంక్ష ఉందో దానికి గత 15 సంవత్సరాల నుండి పటిష్టమైనటువంటి నిర్మాణం చేసుకుంటూ వచ్చిన మాట వాస్తవం నియోజకవర్గంలో. సో అందులో భాగంగా తన కుమారుణ్ణి కేంద్ర బిందువుగా చేస్తూ రాజకీయాలు చేయడం జరిగింది. అందులో నవీన్ యాదవ్ను ముందుకు తీసుకురావడం, సరే ఏ పార్టీ టికెట్ ఇవ్వకపోయినా పర్వాలేదనే ఉద్దేశంతో ఎంఐఎం ద్వారా ఆయన క్యాండిడేట్గా నిలబడడం, 45,000 ఓట్లు గతంలో రావడం. దాని తర్వాత మొన్న 2018 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చి మళ్ళీ వెనకంజ వేయడం. దాని తర్వాత 2023 ఎన్నికలలో అజారుద్దీన్ గారికి, అంటే ఆయనకే వచ్చే అవకాశాన్ని అజారుద్దీన్ గారు తీసుకోవడం, తర్వాత వాళ్ళిద్దరిని బ్యాలెన్స్ చేయడానికి గాను ఈయనకి ఇన్ఛార్జిగా ఇచ్చి, ఎవరికి నవీన్ యాదవ్ గారికి ఇన్ఛార్జిగా ఇచ్చేసి ఆయనని క్యాండిడేట్గా పెట్టడం జరిగింది. అయితే జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రభావం ఎట్లా ఉంది అని అంటే, పోయినసారి ఎమ్మెల్యేగా ఓడిపోయిన అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇవ్వడం, తర్వాత ముస్లిం ఓట్ బ్యాంకును కొద్ది గొప్ప అంటే పెంచే, అంటే ఓటర్లను పెంచే, ఓట్లు వేయడానికి ఇప్పుడు ఈరోజు 48% కదా, పోయిన ఎన్నికలను చూస్తే 32% ఉంది. అంటే 18% ఓటు బ్యాంకు పెరిగింది, ఓట్లు వేశారు, జనాలు రాలే అంతకుముందు. మరి అంతకుముందు 30-32% ఉన్న ఓటు బ్యాంకులు మా అభ్యర్థికి 86,000 ఓట్లు పైచిలకు వచ్చాయి. సో ఇప్పుడు 70,000 అంటే మా ఓటు బ్యాంకు మాకు ఉంది. కానీ ఏదైతే అజరుద్దీన్ గారికి మంత్రి పదవి ఇచ్చిన ఓటు బ్యాంకు పెరగడము, రెండవది ఎంఐఎం డైరెక్ట్ సపోర్ట్ చేయడం కాంగ్రెస్ అభ్యర్థికి, మేము నిలబడట్లేదు కాంగ్రెస్ అభ్యర్థి. ఇప్పుడు ఇంతకుముందు మన శ్రీనివాస్ అన్న చెప్పినట్లు అది అలా కలిసి వచ్చిన అంశం ఏంటంటే దాదాపు 15,000-20,000 ఓట్లు ఆ విధంగా సమకూరినాయి. అంతేగాని వేరేదేం లేదు. అంటే స్ట్రాటజికల్ మూమెంట్లో భాగంగా వాళ్ళ ఎత్తుగడలో భాగంగా గెలిచిందే తప్పిస్తే ఓటు బ్యాంకులో బీఆర్ఎస్కు ఏమి అటు ఇటు ఏం లేదు. మేము మా ఓటు బ్యాంక్ మాకు అంతకంటే ఎక్కువ లేదు. అంటే కాబట్టి మేమేమంటున్నామంటే ఈ ఒక్క ఎన్నికను గెలవడానికి సర్వశక్తులు వడ్డినటువంటి కాంగ్రెస్ తప్పిస్తే ఇక వేరేది ఏం లేదు. ఆడేముంది, ఇంకోటి చివరతకు మా కార్యకర్తల మీద దాడి చేయడం, బూతుల మీద దాడి చేయడం, ఈరోజు ఏజెంట్లను నిలబడకుండా భయభ్రాంతులకు గురి చేయడం, మిమ్మల్ని చంపేస్తామని చెప్పి చెప్పడం, ఇవన్నీ జరిగినాయి. బూతులలో అల్లరి 100 బూతులు క్యాప్చర్ చేసిరండి. ఇది వాస్తవం కదా. ఒకసారి నవీన్ ఫ్యాక్టర్ గురించి నేను శేష్ గారికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. శేష్ గారు గ్రౌండ్లోకి వెళ్ళినప్పుడు కొంతమంది చెప్పుకొచ్చిన సందర్భం, నవీన్ ఫ్యాక్టర్ అనేది చాలా స్ట్రాంగ్ గా పనిచేస్తుంది కాంగ్రెస్ విజయానికి, అందులో ఎటువంటి అతిశక్తి లేదు. ఎందుకంటే అక్కడ ప్రధానంగా వినిపించిన మాట, తను ఆల్రెడీ అక్కడ ఇందిరా శోభన్ గారు చెప్పినట్టుగా తనకు లోకలైట్ అవ్వడం, అక్కడే ఉండడం, తన కుటుంబ చరిత్ర ఒకటి కలిసి వచ్చిన అంశం అయితే, రెండోది తనకంటూ ఒక సొంత క్యాడర్ నిర్మించుకున్న పరిస్థితి ఉంది. అండ్ మూడోది తను గతంలో కూడా పోటీ చేశాడు, అక్కడ విజయం సాధించలేకపోయాడు అనే ఒక సానుభూతి, ఇక్కడ మాగంటి సునీతకు సంబంధించిన సానుభూతి పోల్చుకుంటే తనకున్న సానుభూతి కొంచెం ఎక్కువగా రిప్లికేట్ చేస్తుందని వినిపిస్తుంది.